హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఎపిసోడ్ 2 ఆఫ్ జావాస్క్రిప్ట్ సిరీస్. ప్రీవియస్ ఎపిసోడ్లో నేనేం చెప్పానంటే జస్ట్ ఏవే టాపిక్స్ ఈ కంప్లీట్ సిరీస్లో డిస్కస్ చేస్తాం దాని గురించి అయితే మాట్లాడాను. సో ఇది ఎపిసోడ్ 2 కాబట్టి దీనిలో ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకుందాం. అసలు జావాస్క్రిప్ట్ ఏంటి, దాని హిస్టరీ ఏంటి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి, ఓకేనా? సో ఇంకా టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్, వాట్ ఈజ్ జావాస్క్రిప్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. అసలు మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక వెబ్ పేజ్లో అయ్యే ప్రతి ఒక్క యాక్షన్స్ని జావాస్క్రిప్టే పర్ఫామ్ చేస్తుంది. ఎయిదర్ ఇట్ మే బి అ నావిగేట్, ఇట్ మే బి అ క్లిక్, ఎనీథింగ్ అనమాట. సో అసలు జావాస్క్రిప్ట్ గురించి ఒక రియల్ ఎగ్జాంపుల్తో చెప్పాలంటే ఒక పర్సన్ వెబ్ పేజ్ అనుకుందాం, ఓకేనా? ఆ పర్సన్ పర్ఫామ్ చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ అది జావాస్క్రిప్ట్. పర్సన్ ఏ పర్ఫామ్ చేస్తాడు? ఇట్ మే బి అ వాకింగ్, ఇట్ మే బి అ స్లీపింగ్, ఇట్ మే బి అ ఈటింగ్, ఎనీథింగ్. ఇది ప్రతి ఒక్క యాక్టివిటీ కదా. సో ఇది జావాస్క్రిప్ట్ అనమాట. సో ఒక పర్సన్ వెబ్ పేజ్ అంటే ఆ పర్సన్ పర్ఫామ్ చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ జావాస్క్రిప్ట్ అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నా ఇప్పుడు జావాస్క్రిప్ట్ గురించి. సో బేసిక్గా జావాస్క్రిప్ట్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో జావాస్క్రిప్ట్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏం యూజ్ చేస్తుంది? జిట్ కంపైలర్ యూజ్ చేస్తుంది అనమాట. బేసిక్గా జిట్ కంపైలర్ ఏంటంటే జావాస్క్రిప్ట్ని రన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ప్రతి ఒక్క బ్రౌజర్లో ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది అనమాట. అది క్రోమ్ బ్రౌజర్లో అయితే V8 ఇంజన్గా ఉంటుంది, అదే మొజిల్లా ఫైర్ ఫాక్స్లో అయితే స్పైడర్ మాంకీగా అయితే ఉంటుంది. సో ఇదనమాట జావాస్క్రిప్ట్ గురించి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలంటే జావాస్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అందుకే ఫ్రెండ్షిప్ షేర్ చేసి ప్రతి ఒక్కరిని నేర్చుకోమని చెప్పండి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ పర్సూజింగ్ డిగ్రీ ఆర్ పర్సూజింగ్ బీటెక్, ఎనీథింగ్ అనమాట. జావాస్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐటీ ఫీల్డ్లో. సో ఇదనమాట ఇంట్రడక్షన్ గురించి. ఇప్పుడు దీని యొక్క హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎవరు జావాస్క్రిప్ట్ని డెవలప్ చేశారు ఏంటి అని కంప్లీట్గా అయితే చెప్తాను. బేసిక్గా జావాస్క్రిప్ట్ని డెవలప్ చేసిన వారు బ్రెండెన్ ఐచ్ ఇన్ ద ఇయర్ 1995లో డెవలప్ చేశారనమాట జావాస్క్రిప్ట్ని. జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్ ఎన్ని డేస్లో డెవలప్ అయింది అనుకుంటున్నారు? మీరు బేసిక్గా ఎగ్జ్యూమ్ చేసుకుంటే 1 year 2 years కాదండి, జస్ట్ 10 days పట్టింది బ్రెండెన్ ఐచ్కి జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్ డెవలప్ చేయడం. బట్ మనం డెవలప్ చేస్తామంటే ఏవో ఒక ఎర్రర్స్ ఉంటూనే ఉంటాయి కదా, మనకి అప్గ్రేడేషన్ ఉంటూనే ఉంటుంది కదా. సో బేసిక్గా రిలీజ్ అయిన ఫస్ట్ వర్షన్లో చాలా ఎర్రర్స్ ఉన్నాయన్నమాట. సో అది వర్షన్ అప్గ్రేడ్ అయ్యి సో ఇప్పటికి అప్గ్రేడ్ అయ్యి వచ్చింది అనమాట జావాస్క్రిప్ట్ అనేది. బేసిక్గా నేను ఫస్ట్ ఏం చెప్పాను? సో మొజిల్లా ఫైర్ ఫాక్స్లో స్పైడర్ మాంకీ అనే ఇంజిన్ ఉంటుంది కదా, సో అది కూడా డెవలప్ చేసింది మన ఈ డెవలపరే బ్రెండెన్ ఐచ్. సో ఇదనమాట జావాస్క్రిప్ట్ హిస్టరీ గురించి. అండ్ నెక్స్ట్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఆ టూల్స్ ఏంటి? బేసిక్గా మనం జావాస్క్రిప్ట్లో వర్క్ చేయాలంటే 2 things మనకు చాలా ఇంపార్టెంట్. వన్ ఈజ్ ఎడిటర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ బ్రౌజర్. సో ఎడిటర్ అంటే ఏ ఎడిటర్ వాడచ్చు బ్రో? సింపుల్ ఎడిటర్ లైక్ నోట్ ప్యాడ్ మనం యూజ్ చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్లో మనం సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట జావాస్క్రిప్ట్. సో కానీ మనం ఏం చేస్తాం? మంచి టెక్స్ట్ ఎడిటర్స్ వాడుతూ ఉంటాం. ఎందుకంటే అడ్వాన్స్ టెక్స్ట్ ఎడిటర్స్ ఉన్నాయి, లైక్ సబ్లైమ్ కానీ, ఆటమ్ కానీ, విజువల్ స్టూడియో కోడ్ కానీ. సో ఇవన్నీ పవర్ఫుల్ ఎడిటర్స్ కదా. సో ఇవేం చేస్తాయి? ఆటో కంప్లీట్ చేస్తాయి, ఇండెంటేషన్ ఉంటుంది, హైలైట్స్ ఉంటుంది. సో దట్ మనకి ఇంకా క్లియర్ కట్గా కోడ్ అనేది అర్థం అవుతుంది కదా. సో అందుకు మనం ఈ టెక్స్ట్ ఎడిటర్స్ వాడతాం అనమాట. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రౌజర్స్ చాలా ఇంపార్టెంట్. నేను ప్రీవియస్గా చెప్పాను కదా, ప్రతి ఒక్క బ్రౌజర్లో ఇన్బిల్ట్గా జిట్ కంపైలర్ అనేది ఇన్స్టాల్ అయ్యి వస్తుంది అనమాట. అదేంటి బ్రో, మేము క్రోమ్ బ్రౌజర్ ఇన్స్టాల్ చేసినప్పుడు మరి మేము జిట్ కంపైలర్ చేయలేదు? నేను ఆల్రెడీ చెప్పాను కదా, క్రోమ్ బ్రౌజర్ అనేది V8 ఇంజన్తో అయితే వస్తుంది. సో అలానే మొజిల్లా ఫైర్ ఫాక్స్ స్పైడర్ మాంకీ దాంతో వస్తుంది అనమాట. సో అందుకు మనం జావాస్క్రిప్ట్ కోడ్ అనేది సో ఎక్కడైనా ఈజీగా కంపైల్ చేసేయచ్చు అండ్ డీబగ్గింగ్ కూడా చేయొచ్చు ఇప్పుడున్న బ్రౌజర్స్ చూసి. సో ఇదనమాట కంప్లీట్ ఇంట్రడక్షన్ గురించి, హిస్టరీ గురించి, ఏ టూల్స్ కూడా మనం చేస్తాం దాని గురించి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇంట్రడక్షన్ అండ్ ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. జావాస్క్రిప్ట్ ఏంటి అంటే ఒక పర్సన్ వెబ్ పేజ్ అనుకుంటే ఆ పర్సన్ చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ either may be walking, either may be eating, either may be sleeping, anything జావాస్క్రిప్ట్ కింద వస్తుంది అనమాట. సో ఇదనమాట జావాస్క్రిప్ట్ కంప్లీట్.
సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. జావా స్క్రిప్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.